హరహర మహాదేవ శంభో శంకర. హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ రేణు టిన్సీ. ఈరోజు శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణము అందరూ చూడాలని, ఆ స్వామివారి అనుగ్రహము అందరికీ కలగాలనే ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నానండి. ఒకవేళ తప్పు అయితే క్షమించండి. ఓకే అనుకుంటే హరహర మహాదేవ అని కామెంట్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే తోరణాల దగ్గర నుంచి పట్టు వస్త్రాలంకరణ, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ మరియు తలంబ్రాల వేడుక, అలాగే రుద్రహోమం కూడా పెట్టానండి. కళ్యాణం తర్వాత స్వామివారికి అయ్యవారికి దిష్టి తీస్తారు, శివకటకాలు అని అంటారు. ఆ క్లిప్స్ నేను షార్ట్స్లో పెట్టాను, డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది కూడా చూసి తరించండి. థ్యాంక్ యూ. कुर्यात् सदा मंगलं सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्री पार्वती परमेश्वर ध्यान सावधान कंकारो मकुरध्वज धनुष्टा कंकरी शांकरी नीता नाटक काव्य शास्त्र गुरु गांधारी पालस्यदान सर्वाधूपकवाट पाठ सुरटा भस्मान्याकधूपका ध्यानवर्त सुंदराच्च सततं कुर्वा सदा मंगलं सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्री पार्वती परमेश्वर ध्यान सावधान नंदीशो नरवाहनो नरवरो नारायणो नर्मदा नाना गीता मंगलवाद्य निलयो नागान्तको नारद नक्षत्राणि नवस्रुवं नवपदं नक्षत्रा नानादिभो नाना मंगल गीतवाद्य निलयो कुर्वा सदा मंगलं सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्री लक्ष्मी नारायण ध्यान सावधान श्री पार्वती परमेश्वर ध्यान सावधान ओम सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान गतिबेलं बागा गतिबेलं तपले
నీరు జల్లండి, పసుపు కుంకుమ జల్లండి. ఓం పార్వతీదేవి నమస్తుభ్యం శంకర ప్రేమామణి వివాహ భాగ్యారోగ్య పుత్రలాభజనే. ఓం లక్ష్మీదేవి నమస్తుభ్యం శంకర ప్రేమ. ఓం విష్ణుదేవ ప్రేమామణి వివాహ భాగ్యారోగ్య పుత్రలాభంచదేహిమే పుత్రలాభంచదేహిమే. ఓం నమస్తుభ్యం శంకర ప్రేమామణి వివాహ భాగ్యారోగ్య పుత్రలాభంచదేహిమే పుత్రలాభంచదేహిమే. ఓం శ్రీ దేవదేవి నమః. ఓం శ్రీ దేవదేవి నమః. ఓం మంగళధారణ సుమూర్తో సుప్రేష్టమస్తో యనబద్ధోపదే రాజా దానవేంద్రో మహాదనే. ఓం మాంగళ్యం బంధుమామేన. ఓం శ్రీ దేవదేవి నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణీ నమోస్తుతే. దేవి గౌరీ నారాయణీ నమస్తుతే. ఓం దేవి గౌరీ నారాయణీ నమస్తుతే. చెట్టుకు పోయండి. నాయన ఏ భార్య కూడా భర్త విషం మింగమంటే విషం తాగుతా అంటే ఒప్పుకుంటారా? కానీ ఆ పరమశివుడు అంటే ఆ పర్వతాన్ని తిరిగినప్పుడు హాలాహలం వస్తుంది. ఆ హాలాహలం వచ్చినప్పుడు ఆ దేవతలు ఇక్కడ హాలాన్ని మింగేది ఒక పరమశివుడే అని చెప్పేసి ఆ పరమశివుడిని ప్రార్థిస్తే అప్పుడు ఆ పరమశివుడు ఏం చేశారంటే ఆ గౌరీదేవి అంటే పార్వతీదేవి ముఖం చూస్తారనమాట. అంటే ముఖం చూసి ఏమమ్మా మరి మింగమంటావా అని అడుగుతాడు. అప్పుడు ఆమె మాంగళ్య మీద నమ్మకంతో మింగి ఆపమని చెప్తారు అనమాట. కాబట్టి ప్రతి వివాహ సమయంలో ఆ మాంగళ్యంగా ప్రతిరూపంగా గౌరీదేవి ప్రతిమను నిలిపి ఆ అమ్మవారికి పూజ చేసి మాంగళ్యము ఆ అమ్మాయి మెడలో కడతారనమాట. అలా మాంగళ్య ధారణ సమూహంతో సుప్రేష్టమస్తో బాగా తప్పునేయండి.
ప్రేమాభిత్యర్థం మాయాధరణ వృద్ధిరస్సు సమృద్ధిరస్సు. అందుకు మన రామలింగయ్య స్వామి అందరూ ఒక్కొక్క దండ వేస్తే మన భక్తులు రెండు రెండు దండలు వేయించారని సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు స్వామివారు అమ్మవారు ఒకరు ఒకరు ముఖవాళ్ళు ఒకరు అన్నమాట. ఎన్నిసార్లు చూసినా గానీ వరవరద సర్వజనమే వశమానాయం గ్లం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానాయ స్వాహా స్వాహా లక్ష్మీ స్వాహా లక్ష్మీ గణపతిదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లం గణపతే వరవరద సర్వజనమే వశమానాయ స్వాహా స్వాహా లక్ష్మీ గణపతిదం నమః. కట్టెలు వేస్తున్నది. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లం గణపతి వరవరద సర్వజనమే వశమానాయ స్వాహా స్వాహా లక్ష్మీ గణపతి నమః. ఓం శ్రీం హ్రీం గ్లం గణపతి వరవరద సర్వజనమే వశమానాయ స్వాహా స్వాహా లక్ష్మీ గణపతి నమః. ఎప్పుడైనా కానీ ఇంట్లో ఉన్నప్పుడు లక్ష్మీ గణపతి ఫోటో ఉండాలి కంపల్సరీ. అంటే అమ్మవారు చెంచలం లక్ష్మీదేవి చెంచలం అనమాట, ఒక్క దగ్గర ఆగదు. ఎప్పుడైతే గణపతి ఉంటాడో అక్కడనే ఆగుతా ఉంటది అనమాట లక్ష్మీ